మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. శోభన్ బాబు గారి కెరీర్లో ఆయన ఇంచుమించు 71లో వచ్చినటువంటి తహసీల్దార్ గారి అమ్మాయి మొదలు పెడితే 76లో వచ్చినటువంటి ఇద్దరే వరకు ఆయన కెరీర్ అప్రతిహతంగా సాగింది. అంటే పెద్ద ఫ్లాప్స్ లేకుండా హిట్ మీద హిట్ వస్తూనే ఉన్నాయి. ఆయనకి ఇద్దరే 76లో వచ్చింది కదా, అది ఆఖరి హిట్. అప్పటికి 76 నుంచి మళ్ళీ వస్తాను. 78 జూలై 26వ తేదీన విడుదలైనటువంటి మల్లెపువ్వు సినిమా వరకు కూడా ఆయన దాదాపు సంవత్సరంన్నర పాటు హిట్ లేదు. ఒక 12 పైగా సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా యావరేజ్ టు ఫ్లాప్ స్టేటస్. ఇది నేను చెప్పేది కాదు, శోభన్ బాబు గారే ఆయన ఆత్మకథలో చెప్పుకున్న విశేషం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చటర్జీ గారు ఆయనతో అంతకుముందు ఇదాలోకం తీశారు, తర్వాత జేబుదంగ తీశారు. అవి రెండు మంచి హిట్స్ అయినాయి. ముఖ్యంగా జేబుదంగ పెద్ద హిట్. మధుసూదన్ రావు గారు డైరెక్షన్ చేశారు. శోభన్ బాబు గారిని 77లో కలిశారు. ఆయన 77లో కలిసి మీతో మళ్ళీ నేను ప్యాసాని రీమేక్ చేద్దాం అనుకున్నానండి తెలుగులో మీతోటి అంటే శోభన్ బాబు గారు చెప్పారు, ఆ సినిమా కొంచెం ట్రాజడీ సినిమా అండి, దాన్ని ఎందుకు మీరు తీద్దాం అనుకుంటున్నారు, వద్దు నా మాట వినండి అంటే చటర్జీ గారు వినలేదు. సరే మధుసూదన్ రావు గారి నమ్మకంతో ఆయన ఓకే అన్నారు. ఇక్కడ ఒక విశేషం జరిగింది. అదేంటంటే చటర్జీ గారు అంటే కొంచెం ఇండైరెక్ట్గా మీరు ప్రస్తుతం మీ మార్కెట్ డౌన్లో ఉంది కదా, మరి రెమ్యునరేషన్ కూడా చూసి చూడనట్టు పోవాలి మీరు అన్నారట. అప్పుడు శోభన్ బాబు గారు ఒక మాట చెప్పారట, చటర్జీ గారు మీరు నాకు బ్రహ్మాండమైన హిట్ ఇచ్చారు జేబుదొంగ, అప్పుడే చెప్పాను మీరు నెక్స్ట్ సినిమా నాతో తీస్తున్నప్పుడు మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను అని. దానికి కట్టుబడి ఉంటాను, కానీ నువ్వు ఫ్లాప్స్లో ఉన్నావు కాబట్టి నీ రేట్ తగ్గించుకుంటే మాత్రం, లేదా నీ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే మాత్రం నేను ఒప్పుకోను అని ఖరాఖండిగా చెప్పారు. శోభన్ బాబు గారే నాకు ఫ్లాప్స్ వచ్చిన మాట వాస్తవమే, నేను అప్పటికే ఆయన ఆదివారాలు వర్క్ చేయను, అలాగే సాయంత్రం 6 తర్వాత పని చేయను, ప్లస్ ఆయన రెమ్యునరేషను హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఇంతే అని ఆయన చెప్పుకుంటూనే వచ్చారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఫ్లాప్లో ఉన్నాడు కాబట్టి శోభన్ బాబు తగ్గించుకున్నాడు రెమ్యునరేషన్ అంటారని ఒక ఇది. నేను అది కాకుండా ఒక నియమం నేను పెట్టినాను, ఆ నియమాన్ని నేను పాటిస్తాను, అది ఆయన చెప్పేది మొదటి నుంచి మాట. సో మొత్తానికి అలా చటర్జీ గారు తగ్గించిస్తాను అన్న నిర్మోహమాటంగా శోభన్ బాబు గారు చెప్పిన తర్వాత ప్యాస అని తెలుగులో తీశారు. విచిత్రం ఏమిటంటే 77లోనే అయిపోయింది సినిమా నిజానికి, కానీ రిలీజ్ కావడానికి దాదాపు సంవత్సరం, అంటే ఎగ్జాక్ట్లీ సంవత్సరం కాకపోవచ్చు, కానీ 77లోనే సినిమా కంప్లీట్ అయిపోయినా కూడా ఎందుకనో మరి శోభన్ బాబు గారు అన్నమాట, ఎందుకనో చాలా ఆలస్యంగా ఈ చిత్రం విడుదలైంది. ఈ మధ్యలో చాలా సినిమాలు వచ్చేసాయి, అవేమీ ఆడలేదు. అలాంటి టైంలో శోభన్ బాబు గారు కొంచెం డీలా పడ్డారు. శోభన్ బాబు గారికి ఒక మెంటరు ఆయన హిందీ మాస్టర్. ఆయన శ్రీశ్రీ రాసినటువంటి నిర్దాక్ష్యంగా శ్రీశ్రీ కవిత గుర్తు చేశారు. ఆ కవిత గుర్తు తెచ్చుకున్నాను, అది మా మాస్టర్ చెప్పారు. సో నువ్వు ఆకాశంలో ఎగిరితే ఆశ్చర్యంగా చూస్తారు, నువ్వు నేలకి రాలితే నిర్దాక్ష్యంగా చూస్తారు అన్న వాక్యాలు నాకు బాగా ఆకట్టుకున్నాయి శ్రీశ్రీ గారి అని చెప్పుకుంటారు. ఆయన స్వగతంలో చెప్తారు. అయితే ఆయన భార్య ఆయనకి సరైన కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంత గారు ఈ మధ్య పోయారు. ఆవిడ కౌన్సిల్ చేశారు, మీరు ఒకే తరహా చిత్రాలు చేస్తున్నారు, ఒకటి మీరు ఎంచుకున్న కథల్లో లోపం ఉందేమో చూసుకోండి, రెండోది సెంటిమెంటు ఫ్యామిలీ డ్రామా ఇవి ఎక్కువగా ఉంటున్నాయా లేదా మీ సినిమాల్లో చూసుకోండి అని చెప్పిన తర్వాత శోభన్ బాబు గారికి అక్కడ థ్రెడ్ దొరికింది. ఓహో, అక్కడి నుంచి కూడా నేను నా పంథా మార్చుకున్నాను, ముఖ్యంగా ఫ్యామిలీ సెంటిమెంట్ బలంగా ఉండేటువంటి సినిమాలే చేసుకుంటూ వెళ్ళాను అని చెప్పి అంటారు. సరే, మనం మల్లెపువ్వు సినిమాకి వచ్చినట్లయితే మల్లెపువ్వు సినిమా ప్యాస అంత గొప్పగా ఉందంటే గొప్పగా లేదు, కానీ మల్లెపువ్వు నాకు తెలిసి ఇద్దరు మెయిన్ పెర్ఫార్మెన్స్ మల్లెపువ్వులో. సరే, శోభన్ బాబు గారు ఆయన బాధని బహుశా నాకు అనిపిస్తుంది చాలామంది డ్రమటైజ్ చేస్తారు కదా, ఈవెన్ అక్కినేని కూడా డ్రమటైజ్ చేస్తారనిపిస్తుంది, కానీ శోభన్ బాబు గారి బాధని ఆయన నిజంగా ఆ బాధని పూర్తిగా తనలో నింపుకున్నట్టు, తను అనుభవిస్తున్నట్టుగానో ఆ పాత్రలో చూపిస్తారు. నాకు అక్కడ శోభన్ బాబు గారు చాలా గొప్పగా అనిపిస్తారు. అలాగే ఆయన చెప్పిన సంభాషణలు కూడా చాలా బాగుంటాయి. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, శోభన్ బాబు గారు
డైలాగ్ సంబంధించి ముఖ్యంగా డబ్బింగ్ సంబంధించి ప్రత్యేకమైన కేర్ తీసుకునేవాళ్ళు. ఒకరోజు ముందర రోజే స్టూడియోని బుక్ చేసుకుని రిహార్సల్స్ చేసుకుని తర్వాత నెక్స్ట్ డే అంటే ఆయన అంత రిహార్సల్స్ చేసిన తర్వాతే యాక్చువల్ డబ్బింగ్కి వెళ్ళేవాళ్ళట. అందులో ఈ సినిమాలో సోహన్ బాబు గారు చాలా అందంగా ఉన్నారు, అందులో అనుమానం లేదు. ఆయన ముఖర్జీ గారికి చెప్పింది కూడా ముఖర్జీ చటర్జీ గారు తమ్ముడు అనుకోండి, చటర్జీ గారికి చెప్పింది కూడా అదే, ఈ సినిమా సాడ్ సినిమా అయ్యా, సినిమా సాడ్గా ఉంటే ఎవరు చూస్తారు అని. సోహన్ బాబు గారి మల్లెపూ అందుబాటులో ఉంది చూడండి యూట్యూబ్లో, ఆయన ఎక్స్ప్రెషన్తో ఒకేలా ఉంటుంది. అంటే ఇన్ ది సెన్స్ త్రూ అవుట్ ది మూవీ ఆయన ఆ మూడ్ని కన్వే చేస్తారు. కవి సొసైటీ గుర్తించని కవి, సొసైటీ బాధల్ని కవి చెప్తుంటే నువ్వు ఇవి రాయకయ్యా, సెక్స్ కథలు రాయి, ఇంకోటి ఏదో రాయి అని హింసించేటువంటి పబ్లిషర్సు, రకరకాల ఆంక్షలు పెట్టేటువంటి సంపాదకులు, ఇలా కవులు ఏ విధంగా నలుగుతారు అనేటువంటి కొంత బాధని ఆయన బాగా చూపించగలిగారు. అందుకని మల్లెపూ బాగుంటుంది. ప్లస్ మల్లెపూలో రెండో పెర్ఫార్మర్ నాకు లక్ష్మి గారు చాలా బాగా నటించారండి, చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఆవిడ ఒక వేశ్య పాత్ర చేసిన ఇదే పాత్రని వహీదా రెహమాన్ చేశారు. నా ఉద్దేశంలో వహీదా రెహమాన్ కన్నా నాకు లక్ష్మి గారే బాగా చేశారు. బట్ సోహన్ బాబు గారు కూడా గురుదత్తో పోటీ పడ్డారనిపించింది. మరొక క్యారెక్టర్ ఇందులో శ్రీధర్ పాత్ర బాగుంటుంది. అంటే జయసుధ హీరోయిన్, జయసుధ హస్బెండ్గా ఆయన చేస్తారు శ్రీధర్, అంటే ఒక పబ్లిషర్ ఏదో అనుకోండి. అలాగే బైరాగి అనే పేరు పెట్టారు సోహన్ బాబు గారు ఈ కవికి దగ్గర మిత్రుడిగా. బైరాగి అనే పేరు పెట్టకుండా ఉండాల్సిందేమో నాకు అనిపించింది. ఎందుకంటే బైరాగి అనగానే మనందరికీ కవి ఆలూరి బైరాగి గుర్తుకొస్తాడు. ఇంత గొప్ప కవి, అంత గొప్ప కవి ఒక మోసం చేసే ఫ్రెండ్కి పెట్టారేమిటి అని చెప్పి కొంచెం కవి పేరు, అంత గొప్ప కవి పేరు ఒక మోసం చేసే ఫ్రెండ్కి పెట్టారేమిటి కాస్త చివుకు అనిపించింది నాకు. ఇందులో వేణు పాత్ర అనుకోండి. ఇది కాకుండా రావు గోపాలరావు గారికి చాలా మంచి పాత్ర, అందులో జానీవాకర్ చేశారు హిందీలో. అందులో కూడా మాలిష్ మీద మాలిష్ అనే ఒక పాట ఉంటుంది. అలాంటి పాటే తెలుగులో కూడా జుంబాంబ జుంబాంబ అని గమ్మత్తుగా వస్తుంది. ఆ పాట చక్రవర్తి పాడారు. చక్రవర్తి చేసేటువంటి మ్యూజిక్ చేసేటువంటి సినిమాల్లో ఆయన దాదాపు 1000 సినిమాలు మ్యూజిక్ చేశారండి. 1000 సినిమాలు మ్యూజిక్ చేసినటువంటి 1000 సినిమాల్లో టాప్ 10లో తప్పనిసరిగా ఉండేటువంటి ఆల్బమ్ అని చెప్పాలంటే నాకు మల్లెపూ డెఫినెట్గా అనిపిస్తుంది నాకు. ఇంకోటి సోహన్ బాబు గారు అప్పటిదాకా చాలా వరకు కూడా ఘంటసాల గారు పాడారు ఎక్కువ, కొత్త బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఘంటసాల గారు పోయిన తర్వాత రామకృష్ణ గారే, మీకు శారద కానీ ఇదాలోకం కానీ చాలా సినిమాలు చూడండి ఎక్కువగా రామకృష్ణ పాడారు. మళ్ళీ జేబు దొంగ దగ్గర నుంచి కూడా బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం మొదలుపెట్టారు. బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి పాటలు, ముఖ్యంగా ఎవరికి తెలుసు, చితికిన మనసుకు చితికిన మనసు చితిగా మారుననేటువంటి పాట వేటూరి అద్భుతంగా రాసినటువంటి పాట. అలాగే ఫస్ట్ ఓపెనింగ్ షాటే బాగుంటుంది. మా తోటలకు మల్లెపూ వసంతంలా వచ్చింది మల్లెపూ అనేటువంటి పాట మీరు చూడండి, ఫస్ట్ షాట్ చాలా బాగుంటుంది. చిన్న సాకి అది పెద్ద పాట కాదు, ఒక నిమిషంన్నర ఉండేటువంటి ఒక పల్లవి, ఒక చరణం, చిన్న పాట సాకిలా ఉంటుంది, చాలా బాగుంటుంది. వసంతంలా వచ్చింది, వసంతాన్ని తెచ్చింది మల్లెపూ మా తోటలోకి, పాటల తోటలోకి అన్నట్టుగా వేటూరు చాలా బాగా రాశారు. నా ఉద్దేశం బహుశా కవి పాత్ర కాబట్టి వేటూరు చాలా అద్భుతంగా ఫీల్ అయ్యి రాశారేమో అని చెప్పి నాకు అనిపించింది, అదొకటి. అలాగే లలిత నా కవిత అనేటువంటి పాట కూడా చాలా బాగుంటుంది. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూశాను కృష్ణయ్య అనేటువంటి పాట వేటూరు రాశారు. సో వీటూరికి తేడా ఉంది. వేటూరి లిరిసిస్టు, వీటూరి మాటలు రాశారు, పాటలు రాశారు. వేటూరి కన్నా సీనియర్ వీటూరి భలే భలే అందాలు సృష్టించావు అనేటువంటి భక్తాధికారం పాట ఉంది కదా, అది వీటూరి రాశారు. అలా వేటూరి కలిసి రాసినట్టు 10 సినిమాల్లో ఈ సినిమా కూడా ఉంది. ఆరుద్ర బహుశా జుంబాంబ పాట ఆరుద్ర రాసినట్టున్నారు. అలాగే ఆత్రేయ రాసిన పాట కూడా ఉంటుంది. ఆత్రేయ రాసిన పాట ఏంటంటే నువ్వు బతికున్నా చచ్చినట్టే ఈ సంఘంలో అనేటువంటి పాట ఉంటుంది. అందులో చాలా బాగుంటుంది. మీకు గుర్తుందా మానవుడు ధనుడిలో ఎవరు వీరు అనేటువంటి విధి వంచితులు అనేటువంటి ఒక పాట ఉంటుంది. అలాంటి పాటే ఇందులో కూడా, అంటే మనకి కళ్ళమని నీళ్ళు తగిలితే మనసంతా అలా అయిపోతుంది ఆ పాట వింటే. ఆ పాట పిక్చరేషన్ కూడా చాలా బాగా చేశారు.
అంటే చూసిన పాటే కానీ మళ్ళీ ఇది కలర్లో చూస్తాం అనుకోండి కొంచెం తేడా పిక్చరేషన్ తోటి. ఇక లక్ష్మీ పాడేటువంటి ఒక పాట ఉంటుంది, చిన్న మాట ఒక చిన్న మాట అటువంటి పాట చాలా బాగుంటుంది. సుశీల పాడారు, అది వేటూరు రాశారు. ఇట్లా ఆరుద్ర రాసిన పాట కూడా ఒక పాట ఉంది, మరుమల్లియ కన్నా తెల్లనిది ఓ ప్రియ అనేటువంటి పాట. అది ఆయన జారద కైసే లోగిబి చేసే అనేటువంటి పాట ప్యాసాలో ఉంటుంది, హేమంత్ కుమార్ పాట. ఇందులో మరుమల్లియ కన్నా తెల్లనిది అనేటువంటి పాట ఆరుద్ర రాశారు. ఇక్కడ కూడా ఒక ఒక ఫంక్షన్లో హీరో పాడతాడు హీరోయిన్ ఉద్దేశించి. సో గురుదత్తో సోహన్ బాబు పోటీ పడ్డారా అంటే పూర్తిగా లేదు. బట్ వహీదా రెహమాన్తో లక్ష్మి గారు పోటీ పడింది. బట్ సోహన్ బాబు గారు చేసిన పాత్రల్లో ఆయన ఒక సాడ్ టించ్, లేదంటే ఒక విషాదాన్ని ప్రతిఫలించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తీకరణలు మనకి మల్లెపూ సినిమాలో చాలా బాగా కనిపిస్తాయి. సో ప్యాస కొంచెం నా ఉద్దేశం ట్రాజిక్ ఎండింగ్ అందరి. ఈ మల్లెపూని మాత్రం అలా కాకుండా మల్లెపూని ఏం చేశారంటే కొంచెం హీరో మొత్తానికి హీరో, అలాగే చివరికి ఆ వేసే పాత్ర సో మల్లిక అని పేరు పెట్టారు. సో వాళ్ళిద్దరూ కలిసి కొత్త ప్రయాణం మొదలుపెట్టినట్టుగా సినిమాని ముగిస్తారు. మధుసూదన్ రావు గారి గురించి సోహన్ బాబు గారు ఒకసారి ఆయన వీరాభిమన్యులో మొదటిసారి చేసినప్పుడు మధుసూదన్ రావు గారి 15 టేకులు 16 టేకులైనా పర్ఫెక్షన్ కోసం చూస్తారు. ఆయన బాగా రాకపోతే మళ్ళీ మళ్ళీ చేయిస్తారు. ఒకనొక స్టేజ్లో నేను చేయలేదు, వెళ్ళిపోతానని చెప్పేద్దాం అనుకునే సమయం కూడా అన్న సందర్భం కూడా ఉంది నాకు. అలాంటి మధుసూదన్ రావు గారితో మళ్ళీ ఆయన చాలా సినిమాలు చేశారు. ఫ్లాప్ అయ్యే సినిమాలు ఉన్నాయి. ఈతర మనిషి కూడా మధుసూదన్ రావు గారే. ఆయన ఈతర మనిషి ఎస్ వెంకటరత్న తీశారు, అంటే సగంలో ఆగిపోయిన సినిమాని ఆయన తీసుకున్నారు, ఆ సినిమా పోయింది. అలా 76, 77 ఆయన చాలా సినిమాలు పోయాయండి. నిండు మనిషి, మంచి బాబాయ్, జీవిత నౌక, కాలాంతకులు, ఇట్లా అనేక సినిమాలు దాదాపు మొత్తం మనం లెక్కేస్తే 76 ఫిబ్రవరిలో వచ్చినటువంటి ఇద్దరే తర్వాత చూసినట్లయితే మళ్ళీ 78 జూలైలో వచ్చేటువంటి ఈ సినిమా వరకు కూడా గమనిస్తే నేను లెక్కపెడితే 12-13 సినిమాలు ఆడినట్టునే. ఒక ఖైదీ కాళిదాస్ సినిమా వచ్చిందండి. ఆ సినిమా నా ఉద్దేశం ఆయన వై సుబ్రహ్మణ్యం అని ఆయన డైరెక్ట్ చేశారు. కాళీచరణ్ హిందీ మూవీని రీమేక్ చేశారు. నాకు తెలిసి ఆ సినిమా ఫ్లాప్ కాదు, నాకు తెలిసి అబోవ్ యావరేజ్. ఎవరి చక్కనివాడు ఎంత కిచ్చిక్కనివాడు అనేటువంటి పాట ఆ రోజుల్లో రేడియోలో బాగా వింటుండేవాళ్ళం. సో మల్లెపూ సినిమా ఒక హాఫ్ బీట్ సినిమా కింద తెలుగు లెక్క. అంటే మీరు కాంటెంపరీ ఇష్యూస్ని పూర్తిగా రిఫ్లెక్ట్ చేయలేకపోయినా ఎక్కడ కొంచెం ఆ చెల్లెలు కాపురం ఛాయలు కూడా ఉంటాయి. అక్కడ కూడా కవే కదా, కాకపోతే నల్లగా ఉంటాడు ఆ కవి ఆవేశంగా ఉంటాడు. ఈ కవి ఒక బాధతో ఉంటాడు అంతే. బట్ నాకు బాగా నచ్చింది ఏమంటే సోహన్ బాబు గారి ఒక ఎక్స్ప్రెషను, డైలాగ్ డెలివరీ అద్భుతంగా నాకు అనిపించింది. అలాగే ఆయన్ని బ్యాలెన్స్ చేస్తూ లక్ష్మి గారు బాగా నటించారు. తర్వాత జయసుధ, శ్రీధర్, గిరిబాబు, అల్లురామలింగయ్య, స్పెషల్ రోలు రావు గోపాలరావు. సో వీళ్ళందరూ కూడా కలిసి మల్లెపువ్వుని చక్కటి పరిమళాల గుబానింపు చేశారు. అయితే సోహన్ బాబు గారు చెప్తారు ఈ సినిమా బ్రహ్మాండమైన హిట్ అని నేను చెప్పను, నాకు కొంచెం హోప్ ఇచ్చింది. కనీసం వైజాగ్ ఒక్క చోట 100 రోజులు ఆడినట్టుంది. హైదరాబాద్ కూడా ఆశ్చర్యపోయాను నేను చూసి. జమ్రూద్లో వచ్చింది, కరెక్ట్. నేను అప్పటికి నారాయణగూడ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. 78 జూలై అంటే ఈ సినిమా చూశాను నేను. సోషన్లోనూ ఎక్కడ చూశాను. అది నథింగ్, అప్పట్లో మేము సీతా హనుమాన్లో ఉండేవాళ్ళు కూడా శ్రీదేవిలోనే చూసినట్టున్నాం. శ్రీదేవి ఆ సినిమా చూడటానికి కారణం ప్యాసతో పోలిస్తే ఎలా ఉంటుంది అని ఒక కంపారిజన్ కోసం. బట్ నాకు మూల కథ గురుదత్కి క్రియేట్ ఇస్తే బాగుండేది కదా అని చెప్పి నాకు అనిపించింది. బట్ సోహన్ బాబు గారికి ఈ సినిమా అయిన తర్వాత జూలై 26న ఇది వచ్చింది కదా, ఈ సినిమా తర్వాత ఆయనకి సెప్టెంబర్ 24 అనుకుంటా రాధాకృష్ణ సినిమా రిలీజ్ అయింది. రాధాకృష్ణ కూడా మంచి పేరు వచ్చింది. అది కూడా ఎద్రబొడి సులోచన గారి నవల. ఆ సినిమా కూడా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. నిజంగా ఆయన అక్కినేని కన్నా ఎక్కువ నవలా చిత్రాల్లో నటించింది సోహన్ బాబు గారే కదా. ఇదే జూలైలో నాకు తెలిసి జూలైలో 28న రాజపుత్ర రహస్య సినిమా వచ్చింది. ఆగస్టు 11 సింహబలుడు వచ్చింది. ఆగస్టు 27న సింహ గర్జన వచ్చింది. ఆగస్టు 19న
జగన్మోహిని సినిమా వచ్చింది. జూలైలో వెనక్కి వస్తేనేమో 12 ఆ ప్రాంతాల్లో, జూలై 12 ప్రాంతాల్లో ముగ్గురే సినిమా వచ్చింది. సో ఈ సినిమాలు అంటే స్ప్రెడ్ అయ్యి ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్కి 2 వారాలకి పెద్ద హీరోల సినిమాలు వచ్చాయని చెప్పి అనుకుంటే, మల్లెపువ్వు ఒక క్లాసిక్ సినిమాగా మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇన్ని పాటలు చక్రవర్తి గారికి స్పెషల్ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయనేమి వ్యాస సినిమా పాటల్ని తెలుగులోకి యాసిస్గా దింపేయకుండా గొప్ప సాహిత్యాన్ని వేటూరి, ఆరుద్ర, ఆత్రేయ, వీటూరి వీళ్ళు నలుగురు ఇచ్చారు. మాటలు ఎవరు రాశారో మాటలు కూడా బాగుంటాయి. దాని పిక్చరేషన్ కూడా బాగుంది. పిక్చరేషన్ బాగుంది. పవన్ బాబు గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తోటి మల్లెపువ్వు ఆ విధంగా ఒక కమర్షియల్గా సక్సెస్. అట్లీస్ట్ సోహన్ బాబు గారికి ఆయన పెద్ద రిలీఫ్, పెద్ద మాస్ హిట్. ఇది మాస్ సినిమా కాదు, బేసిక్గా మాస్ హిట్ కాదు, కానీ ఆయనకు ఉన్నటువంటి సినిమాల్లో మంచి పేరు తీసుకొచ్చినటువంటి సినిమా. ఆయన పెర్ఫార్మెన్స్కి చాలా అంటే క్యారెక్టర్ డెప్త్ కూడా బాగా కనిపిస్తుంది నాకు తెలిసి. మల్లెపూలో హీరో కానీ హీరోయిన్ కానీ ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్ని ఒక డెప్త్ కనిపిస్తుంది. ఒకటే ఏంటంటే కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అంతగా కనిపించవు. సో అది ఒకటి దాన్ని తీసేస్తే కేవలం సోహన్ బాబు గారి ఒక విషాదపరమైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్ చూడటానికి, మంచి పాటలు వినటానికి, మంచి సాహిత్యం మనం వినటానికి, పిక్చరేషన్ చూడటానికి, అన్నిటికీ మల్లెపువ్వు మంచి సినిమాగా నాకు వచ్చింది. మళ్ళీ 79 వచ్చేప్పటికీ ఆయనకి 79 మేలో కార్తీక దీపం బ్రహ్మాండమైన హిట్ వచ్చింది. తర్వాత అక్టోబర్ ఆ ప్రాంతాల్లో ఆయనకి మళ్ళీ గోరింటాకు వచ్చింది. అక్టోబర్ నెలలో 2 సినిమాలు, గోరింటాకు వచ్చింది, మండే గుండెలు, ఆ సినిమా కూడా హిట్. అలా 76 ఫిబ్రవరిలో ఇద్దరే సినిమా తర్వాత మళ్ళీ 78 జూలై. బహుశా ఈ సినిమా కనుక అంత డిలే కాకుండా ఉంటే, షూటింగ్ అయిపోయి ఉంటే 77 ఎండ్కే రావాల్సినటువంటి సినిమా. అయినా సరే ఆయన కెరీర్కి ఒక స్పీడ్ బ్రేకరు 77లో అడ్డంగా నిలిస్తే, ఆ స్పీడ్ బ్రేకర్ దాటి వెళ్ళటానికి సోహన్ బాబు గారికి మల్లెపువ్వు తోడ్పడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ అంశంపై మల్లెపువ్వు సినిమా గురించి మీరు అనుకుంటారు? మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేస్తారు, ఎలాగో దాంతోపాటు షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ, నమస్కారం.